బెట్టింగ్ మాయలో పడిపోయిన యువత. ఆర్థిక నష్టం, జీవితాలు నాశనం. బెట్టింగ్ యాప్స్ ట్రాప్. అభి టీవీ న్యూస్. బెట్టింగ్ భూతం జీవితాలను నాశనం చేస్తోంది. బెట్టింగ్ యాప్స్ మాయాజాలం. ఈ రోజుల్లో ఆన్లైన్ బెట్టింగ్ యువతను చుట్టుముట్టి ఆర్థిక నష్టాల కూపంలోకి నెట్టేస్తోంది. చాలామంది చిన్నగా ప్రారంభించి లక్షలు కోల్పోయి అప్పుల పాలవుతున్నారు. ఇంకా ప్రమాదకరంగా కొన్ని కేసుల్లో ఆత్మహత్యల వరకు వెళ్లడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి? వాటి ప్రభావం ఏమిటి? వాటి బారిన పడకుండా ఎలా ఉండాలి అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం. బెట్టింగ్ అంటే ఏమిటి? బెట్టింగ్ అంటే ఏదైనా గేమ్, స్పోర్ట్స్ మ్యాచ్ లేదా లాటరీలపై డబ్బు పెట్టి గెలుచుకోవడానికి ప్రయత్నించడమే. కొన్ని ఫాంటసీ క్రికెట్, రమ్మీ, టీ పట్టి, పోకర్, క్యాసినో గేమ్స్ ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. ఐపీఎల్, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి స్పోర్ట్స్ బెట్టింగ్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ బెట్టింగ్ యాప్స్ కొంతమంది బుకీలు, మాఫియా గ్రూపులు నడుపుతున్నాయి. మొదట చిన్న మొత్తంలో గెలిపించి తర్వాత ఎక్కువ పెట్టేలా ప్రోత్సహించి భారీగా నష్టపరిచే మోస పద్ధతి అనుసరిస్తారు. బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ వల్ల కలిగే నష్టం. 1. ఆర్థిక నష్టం, అప్పుల కూపం. మొదట సరదాగా ఆడటం మొదలుపెట్టి తరువాత సీరియస్గా డబ్బును పెట్టడం చాలామందికి నష్టానికి దారి తీస్తోంది. ఓటమిని తట్టుకోలేక మరింత ఎక్కువ డబ్బు పెట్టి తప్పకుండా గెలవాలని ట్రై చేస్తారు. ఈ లూప్లో పడిపోయినవాళ్లు అప్పులు చేసి, బంధువుల నుంచి డబ్బు తీసుకుని, చివరికి ఇళ్లను, ఆస్తులను తాకట్టు పెట్టే స్థితికి చేరుకుంటున్నారు. 2. మానసిక ఒత్తిడి, డిప్రెషన్. ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు పోయిందంటే ఆ మనస్తాపాన్ని తట్టుకోలేక ఒంటరిగా మారిపోతారు. కొంతమంది బద్ధకస్తులై ఉద్యోగాలకు దూరమవుతారు, ఆన్లైన్ బెట్టింగ్ మీదే ఆధారపడతారు. కుటుంబ సభ్యులతో గొడవలు, చివరికి ఇంట్లో ఒంటరితనం పెరిగి ఆత్మహత్య ఆలోచనల వరకు తీసుకెళ్తుంది. 3. నేరాలకు దారి. బెట్టింగ్ కోసం డబ్బు సంపాదించడానికి కొందరు మోసాలకు పాల్పడతారు. కొందరు అసలు తాళం వేసిన ఇళ్లను దొంగతనం చేయడం, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లు చేయడం మొదలు పెడతారు. కోటీశ్వరులవుతామనే ఆశతో ఇంటర్నెట్ స్కామ్లు, క్రెడిట్ కార్డ్ చోరీలు కూడా పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రమోషన్లు. ప్రముఖ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. చాలామంది ట్రస్ట్ చేసి లింక్ ద్వారా డబ్బు డిపాజిట్ చేస్తూ బురిడీ కొడుతున్నారు. ఒక 100% గ్యారంటీ ప్రాఫిట్ అనే మాటలు నమ్మి చివరికి అసలు డబ్బునే కోల్పోతున్నారు. బెట్టింగ్ వ్యసనాన్ని నివారించడానికి మార్గాలు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. పిల్లలు, యువత అధికంగా డబ్బును ఖర్చు చేస్తున్నారో గమనించాలి. వాళ్ళు ఏ యాప్స్ వాడుతున్నారో చెక్ చేయాలి. ఒకవేళ బెట్టింగ్ అలవాటు ఉందని తెలిసిన వెంటనే వారి జీవితాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. యువత, విద్యార్థులు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే భావనను తొలగించుకోవాలి. బెట్టింగ్ ఒక వ్యసనంగా మారుతుందని గుర్తించి దానివల్ల వచ్చే నష్టాలను ఆలోచించాలి. చదువుకు, కెరీర్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం, లా ఎన్ఫోర్స్మెంట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలి. వీటిని ప్రమోట్ చేసే యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నష్టపోయిన బాధితులకు సలహా సేవలు అందించాలి. బెట్టింగ్ ఓ దొంగదారే. జాగ్రత్త. మీ చుట్టూ ఉన్నవారు బెట్టింగ్ బారిన పడితే వెంటనే వారిని హెల్ప్ చేయండి. ఈ సమస్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం అభి టీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.